డెమో కూడా చేసిండే భలేవాడు. అవును, డెమో కూడా నడుస్తున్నాయి. డెమోలు ఇక్కడ 11 చెప్పి పోస్ట్ కార్డు సార్ ఉన్నారు. ఓట్లు పే చేసుకుని క్లోజ్ చేస్తే మరి ఏం పోట్లేదు. 11 చెప్పి క్లోజ్ చేస్తే మరి ఏం పోట్లేదు. 11 చెప్పి పోస్ట్ కార్డు సార్ ఉన్నారు. ఓట్లు పే చేసుకుని డెమో కూడా చేసిండే భలేవాడు. అవును, డెమో కూడా నడుస్తున్నాయి. డెమోలు ఇక్కడ డెమో కూడా చేసిండే భలేవాడు. అవును, డెమో కూడా నడుస్తున్నాయి. డెమోలు ఇక్కడ చెప్పి పోస్ట్ కార్డు సార్ ఉన్నారు. ఓట్లు పే చేసుకుని డెమో కూడా చేసిండే భలేవాడు. అవును, డెమో కూడా నడుస్తున్నాయి. డెమోలు ఇక్కడ నమస్కారం. నిన్న ఈరోజు కలిపి ఈ సాగర్ కవచ్ అనేటువంటి ఎక్సర్సైజు చేయడం జరుగుతుంది. ఈ సాగర్ కవచ్ ఎక్సర్సైజు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండియన్ కోస్ట్ గార్డు వారి ఆధ్వర్యంలో ఎవరైతే ఈ కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరితో కలిపి 2 రోజులు ఈ మాక్ డ్రిల్స్ ఎక్సర్సైజెస్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా
కోస్ట్ గార్డ్తో పాటు మెరైన్ పోలీసు, లోకల్ పోలీసు, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంటు, మిగతా ఇంటెలిజెన్స్ ఏజెన్సీసు వీరందరూ కూడా కలిసి సాధారణ సమయంలో ఎప్పుడైనా మనకి ఈ కోస్టల్ భద్రతకు సంబంధించి ఆటంకవాదులు కానీ లేకపోతే టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ ఇట్లాంటివి జరిగే సందర్భాల్లో మనకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, ఈ ఆటంకవాదులను ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని పట్టుకునేటువంటి విధానం, అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా పేలుడు పదార్థాలు కానీ లేకపోతే ఇంకేదైనా సామాగ్రి ఏదన్నా తెచ్చినప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయడం, వాటిని ఎలాగా న్యూట్రలైజ్ చేయడం అనేటువంటి దానికి సంబంధించి ఇది ఒక ఎక్సర్సైజు కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా. సో దీనిలో నిన్న కంప్లీట్గా నిన్నంతా ఉంది, ఈరోజు 6 గంటల వరకు కూడా జరుగుతుంది. దాదాపుగా 1800 మంది పోలీస్ ఫోర్సు, మెరైన్ పోలీసు, అదేవిధంగా లోకల్ పోలీసు కలిపి దాదాపుగా 1800 మంది ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. గతంలో మనకు ఒక రాష్ట్రంలోనే జరిగితే ఈసారి మన రాష్ట్రం, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 3 ప్రాంతాలు కలిపి ఈ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎక్సర్సైజ్లో జరిగినటువంటి మాక్ డ్రిల్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా సెక్యూరిటీ ఫోర్సెస్ వాటి ఆటంకవాదుల యొక్క ప్రయత్నాల్ని భగ్నం చేయడం, ఆ ఎక్సర్సైజెస్ చాలా పకడ్బందీగా జరిగాయి. వాటి నుంచి మా అధికారులు, సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కొత్తగా రాబోయేటువంటి థ్రెట్స్కు సంబంధించినటువంటి లెర్నింగ్ కానీ అదేవిధంగా వాటిని చేసేటువంటి విధానంలో మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఇట్లాంటివి ఏదైనా ఉంటే వాటి ద్వారా నేర్చుకోవడానికి ఈ మాక్ ఎక్సర్సైజెస్ అనేటువంటిది చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన తీర ప్రాంత భద్రతకి, అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి కోస్టల్ సెక్యూరిటీ అనేటువంటిది చాలా ప్రధానం కాబట్టి దీనికి సంబంధించి కోస్టల్ కమ్యూనిటీస్కి అందరికీ, ముఖ్యంగా మన ఫిషర్మెన్ కమ్యూనిటీకి, ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ అందరికి కూడా ఈ తీర ప్రాంత భద్రత యొక్క ప్రాముఖ్యాన్ని, దాని పట్ల ప్రతి ఒక్క ఏజెన్సీ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతని ఈ మాక్ ఎక్సర్సైజెస్ తెలియజేస్తున్నాయి. సో దానికి అనుగుణంగా ఈ భద్రతా బలగాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సన్నద్ధంగా ఉండడానికి ఈ ఎక్సర్సైజెస్ చేయడం జరుగుతుంది. సో దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి మా అధికారులకి, సిబ్బంది అందరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చేస్తున్నారు సార్? ఈ మా కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి 21 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 12 జిల్లాలు ఉన్నాయి మనకి. 12 కోస్టల్ జిల్లాల్లో ఈ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తారు. మనకు దాదాపుగా 1053 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. అంటే 3rd హైయెస్ట్, గుజరాత్, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్కే 1053 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది మనకి. సో ఈ కోస్ట్ లైన్ అంతా ఈరోజు నిన్న ఈ ఫోర్స్ డిప్లాయ్మెంటు, ఈ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి పోస్ట్ అంతా కూడా అప్రమత్తంగా ఉంటుంది మనకి. ముఖ్యంగా మనకి అయితే వైటల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, ఇండస్ట్రీ ఉంది మనకి. మన పోర్టే కాకుండా మైనర్ పోర్ట్స్ చాలా ఉన్నాయి, ఇండస్ట్రీ ఉంది, అదేవిధంగా మనకి మిగతా ఫార్మా ఇండస్ట్రీ ఉంది. సో ఇట్లా ఎక్కడైతే సెక్యూరిటీ పరంగా, అదేవిధంగా దేశ ఆర్థిక భద్రతకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అంతటిని కూడా ఈ ఎక్సర్సైజెస్ జరుగుతాయి. ఇన్ కేస్ ఎవరైనా భవిష్యత్తులో అలాంటి వాటిని టార్గెట్ చేయాలన్నప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా వాటిని సబటేజ్ని అంతా కూడా మనం ఎలా న్యూట్రలైజ్ చేయాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయి ఎక్సర్సైజెస్. దీంట్లో కూడా మనకి ఇప్పుడు మీరు గమనిస్తే దాదాపుగా మనకి 595 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి ఈ 1053 కిలోమీటర్స్ యొక్క పరిధిలో. ఈ 595 మత్స్యకార గ్రామాలకి కోస్టల్ సెక్యూరిటీ తరపున ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్ కానీ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ గ్రామాల్లో మేము వాలంటీర్స్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది. సో వాళ్ళతో మా సిబ్బంది ఎప్పటికప్పుడు అన్నిత్యం వాళ్ళతో టచ్లో ఉంటారు. ప్రతి సంవత్సరం
మనకి ఇలాంటి ఎక్సర్సైజెస్ ఆ గ్రామాల్లోకి వెళ్ళి కూడా మనం దీనికంటే ముందే మనం వాళ్ళతో కండక్ట్ చేస్తాం. దీంట్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నేవీ ఉంటుంది, కోస్ట్ గార్డ్ ఉంటారు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మరీ ముఖ్యంగా లోకల్ పోలీసు, లోకల్ మెరైన్ పోలీసు వీళ్ళు వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎల్డర్సు, మిగతా పాపులేషన్ అందరికి కూడా వాళ్ళకి మనకు ఉన్నటువంటి సమస్య, దాని తీవ్రత, దాని పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళకి అనుమానాస్పదమైనటువంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఎలాగా పోలీసు వారికి సమాచారాన్ని చేరవేయాలి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఈ సురక్షితమైనటువంటి ఏదైతే యాప్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఉంటాయో వాటిని గురించి కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ మధ్య చూస్తే మీకు కొన్ని బీచ్ల్లో ఈ రిప్ కరెంట్ గురించి సేఫ్ బీచ్ అనేటువంటి ఒక పోర్టల్ ఉంది మనకి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది ఆ పోర్టల్. ఆ పోర్టల్ కనుక మన వెబ్సైట్లోకి మనకు ఎంటర్ అయితే ఏ బీచ్లో ఏ టైంలో రిప్ కరెంట్ వస్తుంది, టైంతో సహా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఆ రిప్ కరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని తీసుకొని మా సిబ్బంది అధికారులు ఎవరైతే బీచ్లో ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పిలిగ్రిమ్స్కి, విజిటర్స్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ చేరవేస్తారు. ఈ సమయంలో రిప్ కరెంట్ రాబోతుంది, సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా, ఎవరు కూడా మరి లోపలికి వెళ్లకుండా ఉండాలనేటువంటి దాన్ని చెప్తారు. దానివల్ల మేము చాలా వరకు లైఫ్స్ ఈ కార్తీక మాసంలో మనకు ఒక్క క్యాజువాలిటీ కూడా మనకి రిపోర్ట్ కాలేదు. ఎందుకంటే ప్రధానంగా అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇలా సైంటిఫిక్ డేటా ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ అవైలబిలిటీలో ఉందో దాన్ని ఉపయోగించుకోవడానికి మేము ప్రయత్నం చేసి దాని ద్వారా మనం విజిటర్స్ అందరికి కూడా మనం అప్రమత్తం చేస్తున్నాం. కాబట్టి ఈ సీజన్లో మనకి ఒక డ్రౌనింగ్ ఇన్సిడెంట్ కూడా మనకి రిపోర్ట్ కాలేదు.